Good morning, my dear JEE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy, Narsapet. Today, I am going to explain a previous year question which was asked in 2024 MSET. Okay, ఈ క్వశ్చన్ కెమికల్ బాండింగ్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ద సమ్ ఆఫ్ బాండ్ ఆర్డర్స్ ఆఫ్ 3 స్పీసెస్ ఈజ్ మ్యాక్సిమం. అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క ఆప్షన్లో 3 స్పీసెస్ ఇచ్చారు, వీటి యొక్క టోటల్ బాండ్ ఆర్డరు వీటిలో మ్యాక్సిమం ఉంటుంది అని అడిగారు. ఓకే, సో బాండ్ ఆర్డర్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉన్నది. సో బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ in anti-bonding molecular orbitals by 2. ఈ ఫార్ములాతో మనము ఏ మాలిక్యూల్ కైనా ఏ స్పీసెస్ కైనా అంటే డయాటామిక్ స్పీసెస్కి బాండ్ ఆర్డర్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఓకే, సో ఇది కొంచెం లెంగ్తీ ప్రాసెస్గా ఉంటుంది. సో దీనికంటే తక్కువ టైంలో మనం ఈజీగా ఆన్సర్ చేసేటటువంటి ఒక షార్ట్ కట్ ఉన్నది. సో ఆ షార్ట్ కట్ని ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. అదేంటి అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండ్ ఆర్డర్ చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. మాలిక్యూల్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 14 కనుకుంటే దాని యొక్క బాండ్ ఆర్డరు 3 ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1 ఇంక్రీజ్ అయ్యే కొద్దీ బాండ్ ఆర్డర్ 0.5 తగ్గుతుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ని ఇంక్రీజ్ చేయండి, 14 నుంచి 15 ఎలక్ట్రాన్స్. 15 ఎలక్ట్రాన్స్ అంటే బాండ్ ఆర్డరు 2.5. నెక్స్ట్ 16 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ 2. 17 ఎలక్ట్రాన్స్ కనుక ఉన్నాయి అనుకోండి, బాండ్ ఆర్డరు 1.5. 18 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డరు 1. 19 ఎలక్ట్రాన్స్ కనుక ఉన్నట్లయితే బాండ్ ఆర్డరు 0.5. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, బాండ్ ఆర్డరు ఒక దానిలో 0.5 డిక్రీజ్ అవుతూ ఉన్నది. 3, 2.5, 2, 1.5, 1, 0.5. నెక్స్ట్ ఇటు ఎలక్ట్రాన్స్ని డిక్రీజ్ చేద్దాం. 13 ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ అయినా బాండ్ ఆర్డర్ 0.5 తగ్గుతుంది. అంటే ఎంత ఉంటుంది? 2.5. 12 ఎలక్ట్రాన్స్, బాండ్ ఆర్డరు 2. నెక్స్ట్ 11 ఎలక్ట్రాన్స్. 11 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డరు 1.5. 10 ఎలక్ట్రాన్స్, బాండ్ ఆర్డరు 1. ఓకే, 9 ఎలక్ట్రాన్స్, బాండ్ ఆర్డరు 0.5. సో ఇది అంటే ఈ టేబుల్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకుని మనము వీటి యొక్క బాండ్ ఆర్డర్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకే, సపోజ్ ఆప్షన్ ఏ చూద్దాం. ఆప్షన్ ఏలో B2 మాలిక్యూల్ ఇచ్చాడు. B2 అంటే బోరాన్ యొక్క అటామిక్ నెంబరు 5, అంటే 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే B2లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 10 ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత? 1. ప్లస్ ఇక్కడ చూడండి Cn మైనస్ కార్బను 6 ఎలక్ట్రాన్స్ ప్లస్ నైట్రోజను 7 ఎలక్ట్రాన్స్ మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ని తీసుకున్నదాన్ని అంటే +1. సో టోటల్ ఎంత? 14. ఓకేనా? 14 అంటే చూడండి బాండ్ ఆర్డరు 3 ప్లస్ నెక్స్ట్ O2 2- ఇచ్చారు. చూడండి O2 2-. O2 అంటే ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ 8, అంటే 8 ఎలక్ట్రాన్స్. 8 + 8 ఓకే 16. 16 -2 అంటే 2 ఎలక్ట్రాన్స్ తీసుకుందండి. ఓకే, అంటే 2 + 2 అంటే ఎంత మొత్తము? 18 ఎలక్ట్రాన్స్. ఓకేనా? 8 + 8 16, 16 + 2 ఎంత? 18 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డరు 1. ఓకే, సో టోటల్ ఎంత అవుతుంది? 3, 4, 5. అంటే బాండ్ ఆర్డర్ ద సమ్ ఆఫ్ ది
ఫస్ట్ సిరీస్కి బాండ్ ఆర్డర్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. సో ఆప్షన్ బిలో O2 బాండ్ ఆర్డర్ అంటే O2 అంటే 8 ప్లస్ 8 16 అంటే చూడండి 16 అంటే బాండ్ ఆర్డర్ 2 ప్లస్ ఓకే F2 ఓకే 9 ప్లస్ 9 అంటే క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ 9 అంటే 9 ఎలక్ట్రాన్స్ 9 ప్లస్ 9 18 ఉంటే బాండ్ ఆర్డర్ 18 ఉంటే బాండ్ ఆర్డర్ 1 ప్లస్ O2 2 ప్లస్ O2 అంటే 8 ప్లస్ 8 16లో నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసేయండి అంటే ఎంత 14 16 నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తే 14 ఉంటే బాండ్ ఆర్డర్ 3 అంటే ఎంత వస్తుంది 3 ప్లస్ 3 6 ఇది బాండ్ ఆర్డర్. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. సో ఆప్షన్ సిలో O2 మైనస్ O2 అంటే 8 ప్లస్ 8 16 ఒక ఎలక్ట్రాన్ 17 ఉంటే బాండ్ ఆర్డర్ 1.5 ప్లస్ N2 అంటే 7 ప్లస్ 7 14 ఉంటే బాండ్ ఆర్డర్ 3 ప్లస్ O2 అంటే 8 ప్లస్ 8 16 నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయండి ఓకే 15 అంటే బాండ్ ఆర్డర్ 2.5 ఓకే 2.5 ప్లస్ 1.5 4 ప్లస్ 3 అంటే ఎంత బాండ్ ఆర్డర్ 7 ఓకే. నెక్స్ట్ లాస్ట్ది ఓకే కార్బన్ 6 ప్లస్ 6 12 అంటే బాండ్ ఆర్డర్ 2 ప్లస్ O2 బాండ్ ఆర్డర్ 8 ప్లస్ 8 16 అంటే చూడండి బాండ్ ఆర్డర్ 2 ప్లస్ హీలియం 2 ప్లస్ హీలియం అటామిక్ నెంబర్ 2 కాబట్టి దానిలో మొత్తం టోటల్ 4 ఎలక్ట్రాన్స్ 4 నుంచి 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయండి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ హీలియం ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ 1 జస్ట్ లైక్ హైడ్రోజన్ ఓకే. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది 2 ప్లస్ 2 ప్లస్ 1 అంటే 5. సో వీటన్నింటిలోకి హైయెస్ట్ బాండ్ ఆర్డర్ ఎక్కడ ఉన్నది ఆప్షన్ సిలో కాబట్టి సి ఆప్షన్ రైట్.